పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న చర్చలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ వేదికగా ఇరాన్తో జరగాల్సిన శాంతి చర్చల కోసం వెళ్లాల్సిన తన ప్రతినిధుల పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా రద్దు చేశారు. ఫలితం లేని చర్చల కోసం తమ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తన ప్రతినిధుల స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ పర్యటన నిలిపివేస్తూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. కేవలం చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణం చేసి అక్కడ ఖాళీగా కూర్చోవలసిన అవసరం లేదు. ఫలితం లేని చర్చల వల్ల సమయం తప్ప మరేమీ వృధా కాదన్నారు. తమ దగ్గర అన్ని దారులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ట్రంప్. ఇరాన్ చర్చలు జరపాలని అనుకుంటే వారే తమకు నేరుగా ఫోన్ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా శనివారం సాయంత్రం ఇస్లామాబాద్ నుంచి వెనుదిరిగింది. అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్తో చర్చలు జరిపిన అనంతరం వారు తమ దేశానికి బయలుదేరారు. చర్చల ప్రక్రియలో ఈ ఆకస్మిక బ్రేక్ కారణంగా పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా అనే ఆందోళన కొనసాగుతుంది. అయితే చర్చల రద్దు అంటే యుద్ధం మొదలైనట్టు కాదు, మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదని ట్రంప్ పేర్కొన్నప్పటికీ పరిస్థితులు మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అటు ఇరాన్ తన విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్న సరిహద్దుల్లో బలగాల కదలికలు ఆగడం లేదు.